ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్ మంచి కరెక్షన్ మూడ్లో ఉన్నాయి. ఎందుకంటే రష్యా అండ్ యూక్రెయిన్ మధ్యలో ఏదైతే ఇంపార్టెన్స్ ఆఫ్ వార్ అనేది స్టార్ట్ అయ్యింది, దాని తర్వాత కొన్ని రీజన్స్ కూడా తీసుకోబడింది రష్యా వల్ల. బట్ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మార్కెట్స్ కరెక్షన్స్ ఇక్కడితో ఆగుతుందా? ఎందుకంటే ఆల్ టైమ్ హై నుంచి మనం చూసుకుంటే మన ఇండెక్స్, స్పెషల్లీ నిఫ్టీ ఇండెక్స్ చూసుకుంటే దాదాపు ఒక 15 నుంచి 1600 పాయింట్ల మధ్యలో డౌన్లో నడుస్తుంది ఆల్ టైమ్ హైస్ నుంచి. అంటే మార్కెట్స్ చూసుకుంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ స్టెబిలైజ్ అవుతాయా? ఒకవేళ స్టెబిలైజ్ అయ్యాయంటే ఎటువంటి సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేయబోతున్నాయి అండ్ ఆ సెక్టర్స్లో ఉన్న కనీసం 1 లేదా 2 మంచి పేర్లు ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా కొన్ని స్టాక్స్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసాయి, బాగా న్యూస్లో ఉన్న స్టాక్స్ అవే అనమాట. ఇందులో ఏం చేశారంటే చాలామంది వ్యూవర్స్ వీళ్ళందరూ రెగ్యులర్గా ఎటువంటి స్టాక్స్ న్యూస్ ఫాలో చేసుకుంటూ వాళ్ళ రిజల్ట్స్ ఫాలో చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేసేస్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ హోంవర్క్, వాళ్ళ తోచిన హోంవర్క్, వాళ్ళకి దేనివల్ల అయితే ప్రాఫిట్ వచ్చిందో అలాంటి సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవుతూ ఇది చేస్తున్నారు. అయినా కానీ కొన్ని కాదు, అట్లీస్ట్ ఒక 60 to 70% స్టాక్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న కంపెనీస్లో ఆ స్టాక్స్లో ఇరుక్కుని ఉన్నారు. సో ఆ నెగటివ్ వల్ల ఆ లాస్ అనేది పెరుగుతూ పోతుంది, అయితే పోర్ట్ఫోలియో పర్ఫామ్ చేయలేకపోతుంది. సో ఇందులోనే భాగంగా ఫస్ట్ స్టాక్ పేరు నేను మీకు చెప్తున్నాను, సుందరం ఫాస్టనర్స్. సుందరం ఫాస్టనర్స్ చూసుకుంటే థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది, కానీ అదే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. సో చాలా మంది ఏంటంటే స్టాక్ బాగా పడింది కదా, సో ఇక్కడ నుంచి కరెక్షన్ అయిపోయింది, అప్వర్డ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అందులో చూసుకుంటే యాక్చువల్గా ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఏమిచ్చిందంటే 24% నెట్ ప్రాఫిట్ డౌన్ అయిపోయింది. సో 24% ఇన్ జస్ట్ 3 monthsలో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల కోసం కావాల్సిన ఈ థర్డ్ క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే కంప్లీట్గా నెగటివిటీ వల్ల ఆ స్టాక్లో కరెక్షన్ జరుగుతుంది ఆర్ జరిగిపోయిందని చెప్పేసి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ ఇక్కడ నుంచి స్టాక్ పెరుగుతుందా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నిజంగా చూసుకోవాలి అంటే వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో సుందరం ఫాస్టనర్స్కి, దాని ప్రకారం మనం చూసుకుందాము. ఈ స్టాక్లో సుందరం ఫాస్టనర్స్ ఉన్న ఫీల్డ్లో, ఈ సెక్టర్లో యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే ఇది ఒక సర్వీసెస్ ఫీల్డ్ సెక్టర్లో ఉన్న కంపెనీ. కరెంట్లీ ఈ స్టాక్ ప్రైస్ చూసుకుంటే దాదాపు 823 రూపీస్ ఆ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. అండ్ గత ఒక సంవత్సరం చూసుకుంటే 2021 నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఓన్లీ ఈ స్టాక్ 14% మాత్రమే రిజల్ట్స్ ఇచ్చింది, అంటే ప్రాఫిట్ ఇచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 లక్ష పెట్టుబడి పెట్టుకుంటే మీకు 14,000 మాత్రమే మీకు ప్రాఫిట్ వచ్చింది, అది సుందరం ఫాస్టనర్ స్టాక్స్లో. కానీ దీనికంటే చాలా బాగా అవుట్ పర్ఫామ్ చేసిన కంపెనీస్ ఉన్నాయండి. మరి దాని సంగతి ఏంటి? అవి ఎలా మిస్ అయిపోయారు? మీరు ఎలా మీ హోంవర్క్లో అటువంటి స్టాక్స్ పైన మీరు ఆ కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ అనేది మీరు మెయింటైన్ చేయలేకపోయారు. ఆ స్టాక్స్లో నుంచి నేను మీకు స్టాక్ పేర్లు చెప్తాను. ఐ హ్యావ్ అబౌట్ 4 స్టాక్స్ ఉన్నాయండి మంచి ఐడెంటిఫై చేసినాయి, వీటి సెక్టర్లోనే కాంపిటీటర్స్గా. ఎందుకు చెప్తున్నానండి ఈ కంపెనీ పేర్లు? దే ఆర్ #1 అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్. నేను మొట్టమొదటి స్టాక్ పేరు చెప్పబోతున్నాను, అదానీ గ్యాస్. అదానీ గ్యాస్ మనం చూసుకుంటే ఈ మొత్తం ఒక సంవత్సరంలో ఈ స్టాక్లో మనకి 219% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే ప్రతి లక్షకి ఇన్ అడిషన్ టు ఎవ్రీ 1 lakh ఇన్వెస్టెడ్ 2,19,000 వరకు మనకు ప్రాఫిట్స్ ఇచ్చింది. ఇది ఒక సంవత్సరంలో అనమాట. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 2022లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఇటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్. సో అదానీ గ్యాస్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. సకుమా ఈజ్ అగైన్ అ పెన్నీ స్టాక్ అనమాట. సో పెన్నీ స్టాక్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ స్టాక్ కూడా మనకి 14% సుందరం ఫాస్టనర్స్ ఇస్తే, ఇది సకుమా గత ఒక సంవత్సరంలో 120% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే ప్రతి లక్షకి అదనంగా 1,20,000 రూపీస్ ఇన్ అడిషన్గా ప్రాఫిట్ ఇచ్చినట్టు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పెన్నీ స్టాక్. ఇవన్నీ ఈ 2 పేర్లు చెప్పాను, మొత్తం పేర్లు వినండి, దాని తర్వాత యూ నీడ్ టు టేక్ అ కాల్. ఎందుకంటే హోంవర్క్ మీద ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే పెట్టుబడి మీది కాబట్టి మీ పెట్టుబడికి రావాల్సిన ప్రాఫిట్ లాస్ సంగతి గురించి మీరే ఆలోచిస్తారు అండ్ మీరే బాధ్యులు ఉంటారు కాబట్టి ఆ హోంవర్క్ మీరు చేయాలి. నేను చెప్తుంది మీకు ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రమే, రికమెండేషన్స్ కాదండి. ఎందుకంటే రికమెండేషన్స్ డాక్టర్స్ ఇస్తారండి హెల్త్ గురించి. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలి అంటే వెల్త్ అడ్వైజర్స్ ఆర్ నాట్ అ సర్టిఫైడ్ డాక్టర్ నిజంగా చెప్పాలి అంటే.
సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ హోంవర్క్ ప్రకారంగా వాళ్ళు చూస్తారు, ఒక టీమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఉంటుంది. బట్ రికమెండేషన్ కంటే ఎడ్యుకేషన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ముందుకు వెళ్ళేసేసి ఎవరిపైన ఆధారపడరు అండ్ యూ విల్ బి సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. సో అది హోల్ కైండ్ ఆఫ్ మోటో మాది సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా స్టార్ట్ చేసిన ఈ ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియోలో భాగంగా నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో మూడో స్టాక్ వచ్చేసి వినిల్ ఇండియా, VINYL ఇండియా. సో ఈ కంపెనీ మనం చూసుకుంటే ఇది దాదాపు మనకి 95% రిటర్న్స్ ఇచ్చిందండి. అంటే మళ్ళీ మనం సుందరం ఫాస్టనర్స్ నుంచి మనము పోల్చుకుంటే ఈ స్టాక్ చూసుకుంటే గత సంవత్సరంలో మనకు 1 ఇయర్లో ఎగ్జాక్ట్లీ 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు 95% అంటే 1,95,000 అదనంగా ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ నాలుగో కంపెనీ చూసుకుంటే టీవీఎస్ ఎలక్ట్రానిక్స్. సో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ముఖ్యంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ హౌసెస్ నుంచి ఉన్న కంపెనీ, ఇది చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. ఈ కంపెనీ కూడా మనం చూసుకుంటే 62% మనకి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదనంగా ప్రతి 1,00,000కి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి. సో 1 ఇయర్లో అంత మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్లో ఇంకా బుల్ రన్ అయిపోలేదు, ఇండికేషన్స్ చాలా బులిష్గా ఉన్నాయి. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు చేస్తున్న ఫాలో అవుతున్న హోంవర్క్స్లో ఇటువంటి స్టాక్స్ ఒకవేళ మిస్ అయిపోయారు అంటే ఖచ్చితంగా మీరు చూడండి, దీని హోంవర్క్ చేయండి, దీని ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ ఎలా ఉండాలి మీరు ఖచ్చితంగా నిర్ణయించుకొని స్లోలీ ఈ స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేయడానికి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాబోయే ఒక సంవత్సరంలో 2023 జనవరి ఆర్ ఫిబ్రవరి లోపల మంచి కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ సమ్వేర్ అబౌట్ 50% to 500% మధ్యలో కైండ్ ఆఫ్ మినిమం టు మాక్సిమం రిటర్న్స్ ఉన్నాయన్నమాట ఈ స్టాక్స్లో. కానీ మీరు హోంవర్క్ చేసుకోవాలి, దాని తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.